ఆంధ్రప్రదేశ్లో పేదరిక నిర్మూలన సమతుల అభివృద్ధి లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకొచ్చిన P4 విధానం ఆచరణలో సమస్యల్ని ఎదుర్కొంటోంది. ఎంతో దూరదృష్టితో ప్రారంభించిన ఈ పథకం క్షేత్రస్థాయిలో అమలవుతున్న తీరు విమర్శలకు తావిస్తోంది. అసలు ఈ పథకంపైనే పలు సందేహాలు, ప్రశ్నలు వస్తున్నాయి. ఎమ్మెల్యేల అవగాహన లోపం, రాజకీయ అనుమానాలు, అధికారుల నిర్లక్ష్యం ఇవన్నీ కలిసి P4 విధానం లక్ష్యానికి గండి కొడుతున్నాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ పథకం అసలెందుకు ముందుకు సాగడం లేదు? బాలారిష్టాలను ఎదుర్కొంటోందా? వాజ్ దిస్ ఇన్సైడ్ స్టోరీ. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు విధానాలు బాగుంటాయి, భారీ లక్ష్యాలను నిర్దేశించుకుంటారు. కానీ అవి ఎంతవరకు అమలవుతాయన్నదే సందేహం. ఆరంభం అదురుతుంది, కానీ ఆచరణే తుస్సుమంటుందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. కూటమి పార్టీలోని కొందరు ఎమ్మెల్యేలు చంద్రబాబు లక్ష్యానికి తూట్లు పొడిచేలా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. 2047 నాటికి పేదరికం నిర్మూలనే లక్ష్యంగా చంద్రబాబు తీసుకొచ్చిన ప్రభుత్వ, ప్రైవేటు, ప్రజల భాగస్వామ్యం P4 విధానం మంచిదే. కానీ ఇది ఎంతవరకు అమలవుతుందన్నదే చాలా మందికి ఉన్న సందేహం. సంపన్నులు, పేద కుటుంబాలకు అన్ని విధాలా అండగా ఉండటమే దీని లక్ష్యం. పేదవాడికి డబ్బు ఇచ్చి ధనవంతుణ్ణి చేయటం కాదు, అతని జీవితానికి ఒక బాట చూపటం. పేదల కుటుంబాలను దత్తత తీసుకుని బంగారు కుటుంబాలుగా తీర్చిదిద్దడమే P4 లక్ష్యం. సీఎం చంద్రబాబు దీన్ని సామాజిక బాధ్యతగా భావిస్తుంటే, కూటమిలోని కొందరు ఎమ్మెల్యేలు లక్ష్యానికి తూట్లు పొడిచేలా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. డబ్బిచ్చి పేదలను ధనవంతులు చేయాలా అన్న ప్రశ్నను కొందరు శాసనసభ్యులు లేవనెత్తుతున్నారు. అంటే ఈ పథకం స్ఫూర్తి వారికి అర్థం కాలేదన్న వాదనలు ఉన్నాయి. కూటమిలోని కొందరు టీడీపీ ఎమ్మెల్యేలు కొద్దో గొప్పో ఈ పథకాన్ని పట్టించుకుంటున్నా జనసేన, బీజేపీ శాసనసభ్యులు, ఎంపీలు అంటిముట్టినట్టుగా ఉంటున్నారన్న విమర్శలు లేకపోలేదు. గ్రామాలు, మండలాలు దత్తత తీసుకునే అంశాన్ని తేలిగ్గా తీసుకుంటున్నారు. యంగ్ ప్రొఫెషనల్స్ కు అపాయింట్మెంట్లు ఇవ్వటం లేదు, సమావేశాల్లో వారిని భాగస్వామ్యం చేయటం లేదు. దీన్ని పరిశీలిస్తే P4 విధానానికి రాజకీయ మద్దతు లేదనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ APS-DPS పర్యవేక్షణలో P4 అమలును పటిష్టం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి నియోజకవర్గంలో పథకం అమలును పర్యవేక్షించేందుకు 175 మంది యంగ్ ప్రొఫెషనల్స్ వైపీలను నియమించింది. ప్రతి వైపీకి 5 సచివాలయ సిబ్బంది సహకారం ఉండాలన్నది ప్రణాళిక. యంగ్ ప్రొఫెషనల్స్ కు బాధ్యతలు ఎక్కువ, సహకారం తక్కువ అయిందని వినిపిస్తోంది. వైపీల బాధ్యతలు కేవలం రిపోర్టులు తయారు చేయడం మాత్రమే కాదు, గ్రామాలు, మండలాల్లో ధనవంతులను గుర్తించి బంగారు కుటుంబాల దత్తతకు ఒప్పించడం. కానీ ఎమ్మెల్యేలు, అధికారులు సహకరించకపోవడంతో వైపీలు ఒంటరి పోరాటం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొన్ని చోట్ల వైపీలు అంటే సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ఏజెంట్లు అన్న అపోహతో వారిని దూరం పెట్టడం ఆందోళన కలిగించే అంశం. ప్రతి నియోజకవర్గంలో విజన్ యాక్షన్ ప్లాన్, CVAPU కార్యాలయాల ఏర్పాటుకు ప్రభుత్వం 10 లక్షల రూపాయలు మంజూరు చేసింది. ఈ నిధులతో కంప్యూటర్లు, ల్యాప్టాప్, ఫర్నిచర్, స్టేషనరీ కొనాలి. కానీ ఆఫీసుల ఏర్పాటును ఎవరూ పట్టించుకోవడం లేదు. కమిషన్ల కక్కుర్తితో కొన్ని చోట్ల నాసిరకం సామాగ్రి కొనుగోలు చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. యంగ్ ప్రొఫెషనల్స్ జిరాక్స్ కాపీలు అడిగినా ఇవ్వని పరిస్థితి. ఇక యంగ్ ప్రొఫెషనల్స్ ను ఒక ప్రాంతం వారిని మరో చోట నియమించారు. ఉత్తరాంధ్ర వాసిని రాయలసీమకు పంపారు. అలాగే రాయలసీమ వ్యక్తిని కోస్తాలో పెట్టారు. స్థానికత, భాష, యాస, సంస్కృతి సమస్యలు వస్తున్నాయి. యంగ్ ప్రొఫెషనల్ మన ప్రాంతం వ్యక్తి కాదన్న భావనతో బంగారు కుటుంబాలను దత్తత తీసుకునేందుకు ముందుకు రావటం లేదు. ఎక్కడికక్కడ సొంత జిల్లా వారిని నియమిస్తే పని వేగవంతమై ఫలితాలు మెరుగుపడతాయన్న అభిప్రాయం ఉంది. ఈ సమస్యలన్నిటిపై యంగ్ ప్రొఫెషనల్స్ APS-DPS ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కు వినతి పత్రాన్ని ఇచ్చారు. వైపీలా తమ జాబ్ చార్జ్ బాధ్యతలను స్పష్టం చేయాలని అడిగారు. ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, అధికారులతో సమన్వయ సమావేశాలు నిర్వహించాలి. 200 కిలోమీటర్లకు పైగా దూరంలో పనిచేస్తున్న వైపీలకు బదిలీ అవకాశం ఉండాలన్నారు. క్షేత్రస్థాయి పనులకు వెళ్లినప్పుడు TA-DA ఇవ్వాలని ప్రతిపాదించారు. యంగ్ ప్రొఫెషన్స్ హోదాకు స్పష్టమైన గుర్తింపు, రాష్ట్ర సమన్వయ కమిటీ రోజువారీ సమీక్షలు నిర్వహించాలన్నది వీరి డిమాండ్. ప్రభుత్వం వీటిపై దృష్టి పెట్టాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు దూరదృష్టితో రూపొందించిన P4 పథకం ఎమ్మెల్యేల నిర్లక్ష్యం, అధికారుల అలసత్వంతో ఆదిలోనే హంసపాదు అన్నట్టు మారిందన్న విమర్శలు వస్తున్నాయి. మక్కలో పుట్టి పుబ్బలో పోయినట్టు త్వరలోనే నిర్వీర్యమయ్యే పరిస్థితి ఏర్పడిందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. యంగ్ ప్రొఫెషనల్ శత్రువులు కాదు, వారు ప్రభుత్వ కళ్ళు, చెవులు. వారిని ఆదరించి వ్యవస్థలో భాగస్వాములుగా గుర్తించినప్పుడే P4 పథకం ముందుకు సాగుతుంది. పేద కుటుంబాల జీవితాల్లో నిజమైన మార్పు వస్తుంది. ఇది రాజకీయ పోరు కాదు, చంద్రబాబు పాలనకు పరీక్ష. ఈ సమస్యలపై ప్రభుత్వం ఏం చేస్తుందో చూడాలి.